సెప్టెంబర్ 7, 2025 గ్రహణం ప్రారంభ సమయం. 4 రాసుల వారికి లాభాలు, 4 రాసుల వారికి నష్టాలు కష్టాలు. చేయవలసిన దానాలు, జాపించాల్సిన మంత్రాలు. చంద్రగ్రహణం రాత్రి ఉదయం 10:10 గంటలకు ప్రారంభమయ్యి అర్ధరాత్రి 1:26 గంటలకు పూర్తవుతుంది. దాదాపు తెల్లవారుజాము 3:30 గంటల పాటు గ్రహణం ఉంటుంది. 2025 సెప్టెంబర్ 7న ఆదివారం వచ్చే చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం వల్ల 4 రాసుల వారికి అదృష్టం, 4 రాసుల వారికి నష్టాలు రానున్నాయి. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాల్సిన వారిలో మొట్టమొదటిగా కుంభరాశి వారు. కుంభరాశి వారికి 6 నెలల పాటు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. రెండవ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 4వ స్థానంలో గ్రహణం పడుతుంది కనుక వీరు విద్యాపరంగా, ఆస్తి వ్యవహారాలలో కొనుగోలు, విక్రయాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. మూడవ రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి వాహన ప్రమాదం పొంచి ఉంది. వేళకు ఆహారం తీసుకోవడం మంచిది. బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగవ రాశి మీనరాశి. ఈ రాశి వారికి అంతగా బాగోలేదు. అజ్ఞాత శత్రువులు, వృధా ఖర్చులు ఉంటాయి. అతి జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం మరుసటి రోజు అనగా సోమవారం సెప్టెంబర్ 8వ తేదీన గ్రహణ సమయంలో ఇష్టదేవతలను స్మరించుకోవాలి. దుర్గాదేవి స్తోత్రాలు, శివుడి స్తోత్రాలు వింటే దుష్ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పారాయణం ఎంతో మంచిది. స్తోత్రం చేయలేని వారు దుర్గాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం నమో వెంకటేశాయ అని జపిస్తే చాలు. గ్రహణం మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 8 సోమవారం ఉదయాన్నే శివాలయానికి వెళ్లి రాగిలోహం నాగపడిక లేదా చంద్రబింబం దానం చేయాలి. రాహువుకు ఇష్టమైన అర్ధరాత్రి 1:25 కేజీల మినుములు, చంద్రుడికి ఇష్టమైన అర్ధరాత్రి 1:25 కేజీల బియ్యంతో పాటు తెల్లని వస్త్రాలు, నెయ్యి దానం ఇవ్వాలి. ఇంకా విశేష యోగం కలిగిన రాశులు ఏవంటే మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి.